బ్రేకింగ్ అప్డేట్ బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ అక్కడికి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు ఇచ్చిన హామీలు అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. రైట్, ఇక సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్లారు. తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు. పాస్పోర్ట్ కార్యాలయం నుంచి నేరుగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పేరిట ఆవిర్భవించిన బీఆర్ఎస్ వచ్చే ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ అధినేత మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్ కు వెళ్తున్నారు. దాదాపు 7 నెలల విరామం తర్వాత కేసీఆర్ అక్కడికి వెళ్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ, పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుతో పాటు ఇచ్చిన హామీల అమలు కోసం ఒత్తిడి తెచ్చేలా చేపట్టాల్సిన కార్యాచరణపై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. సికింద్రాబాద్ పాస్పోర్ట్ కార్యాలయానికి వెళ్తారు కేసీఆర్. అయితే తన పాస్పోర్ట్ను రెన్యువల్ చేయించుకున్నారు. పాస్పోర్ట్ కార్యాలయం నుంచి నేరుగా కేసీఆర్ తెలంగాణ భవన్కు వెళ్తారు. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ పేరిట ఆవిర్భవించిన బీఆర్ఎస్ వచ్చే ఏప్రిల్ 27 నాటికి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ సందర్భంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కేసీఆర్ సమీక్ష నిర్వహించనున్నారు. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సవీన్ లైవ్లో అందిస్తారు. సవీన్, గుడ్ ఆఫ్టర్నూన్. కేసీఆర్ దాదాపు 7 నెలల విరామం తర్వాత తెలంగాణ భవన్కు చేరుకున్నారు. దీనిపై అప్డేట్స్ ఏంటి? ఇప్పుడే నందినగర్లోని తమ నివాసానికి కేసీఆర్ చేరుకున్నారు. మరికొద్దిసేపట్లో అంటే 2 గంటలకు కేసీఆర్ తెలంగాణ భవన్కు రాబోతున్నారు. 2 గంటలకు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో జరగబోతోంది. దీనికి సంబంధించి మొత్తం 437 మంది ప్రతినిధులకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆహ్వానాలు పంపింది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, అదేవిధంగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ మాజీ చైర్మన్లు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మొత్తం 437 మంది సభ్యులకు బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆహ్వానాలు పంపింది. 2 గంటలకు కేసీఆర్ అధ్యక్షన తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కాబోతోంది. ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, బీఆర్ఎస్ పార్టీ నిర్మాణం, ఈ 2 అంశాలపై చర్చ జరగబోతోంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరంన్నర పూర్తయింది కాబట్టి కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలి, ఇప్పటికే రైతుల సమస్యలపై బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తోంది. మరోవైపు రాష్ట్రంలో ఇతరత్ర సమస్యలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత
ముఖ్యంగా ప్రజలు ఏ అంశాల పట్ల ఇబ్బందులు పడుతున్నారో ఆ సమస్యలను ప్రధాన లక్ష్యంగా చేసుకొని బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో ఫైట్ చేసేందుకు ఇప్పటికే శ్రమిస్తోంది. కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, ఇతర బీఆర్ఎస్ పార్టీ నేతలు తమకున్నటువంటి అవకాశాల మేరకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. ముఖ్యంగా ఇప్పటికే సంవత్సరన్నర కాలం పూర్తయింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం పట్ల ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను గుర్తించి రాబోయే రోజుల్లో ఏ విధంగా పోరాటం చేయాలి, సంవత్సరన్నర వరకు ప్రభుత్వంపై ఎట్లాంటి కామెంట్స్ చేయనంటూ కేసీఆర్ గతంలోనే స్పష్టం చేశారు. బయటకు వచ్చి ఎట్లాంటి కామెంట్స్ చేయలేదు. ఇప్పటికే గతంలో ఎర్రవల్లిలో జహీరాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సంవత్సరం వరకు నేను గంభీరంగా మౌనంగా ఉన్నాను, ఇక నేను కొడితే మామూలుగా ఉండదంటూ కేసీఆర్ చేసిన కామెంట్స్ అప్పట్లో సంచలనంగా మారాయి. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ టార్గెట్గా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ముందు కేసీఆర్ అసెంబ్లీకి రావాలంటూ గత కొంతకాలంగా రేవంత్ రెడ్డితో పాటు ఇతర మంత్రులు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో వీటన్నిటి అంశాలపై కేసీఆర్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. ఇక పార్టీ నిర్మాణం విషయంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని త్వరలో చేపట్టబోతున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఎన్ని నెలలు ఉండాలి అనే దానిపైన కేసీఆర్ క్లారిటీ ఇవ్వబోతున్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీల నిర్మాణం, అనుబంధ కమిటీల నిర్మాణంతో పాటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో శిక్షణా తరగతుల ఏర్పాటు, ఏప్రిల్ 27వ తేదీతో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగి 24 ఏళ్లు పూర్తయి 25వ సంవత్సరంలోకి అడుగుపెట్టబోతోంది. దీనికి సంబంధించి సిల్వర్ జూబ్లీ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. దీనికి సంబంధించి కార్యక్రమాలు ఏ విధంగా ఉండబోతున్నాయన్న దానిపైన బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేస్తారు. ఇక ఫిబ్రవరి నెలాఖరులో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై భారీ బహిరంగ సభ నిర్వహించాలని కేసీఆర్ భావించారు. దీన్ని సిల్వర్ జూబ్లీ సందర్భంగా నిర్వహించాలా, లేకపోతే సెప్టెంబర్లో ప్రతినిధుల సభ ఉండబోతోంది. ప్రతినిధుల సభలోనే రాష్ట్ర అధ్యక్షుని ఎన్నుకుంటారు. ఏప్రిల్ 27న ప్రతినిధుల సభ నిర్వహించాలా, భారీ బహిరంగ సభ నిర్వహించాలనే దానిపైన కూడా కేసీఆర్ ఈరోజు క్లారిటీ ఇవ్వబోతున్నారు. మొత్తానికైతే దాదాపు 7 నెలల తర్వాత, పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత కేసీఆర్ తెలంగాణ భవన్కు రాలేదు. రాష్ట్ర రాజకీయాలపై ఓపెన్గా ఎటువంటి కామెంట్స్ చేయలేదు. ఇప్పుడు తెలంగాణ భవన్కు రాబోతున్నారు. ఈరోజు ఇంటర్నల్ మీటింగ్, 430కి పైగా బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతల సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నేతలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేయబోతున్నారు. పార్టీ నిర్మాణం ఒక అంశమైతే, రెండోది రాష్ట్రంలో కాంగ్రెస్ పరిపాలన, దేశ రాజకీయాలు, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయబోతున్నట్లుగా మనం చెప్పుకోవచ్చు. రైట్ సవిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.